गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शांति शांति शांति। हरे ఆత్మస్వరూప బంధువులు. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన శ్రీమతి వనితా మాస్టర్ గారికి, వారి టీంకి, మీరందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. సో ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ వెంకటేశ్వర్లు నర్సింగ్, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. అది నా గురించి చిన్న పరిచయం. తర్వాత వచ్చేసి ఇంకా సరే ఈరోజు నాకు సో ఏమని మాట్లాడమని అవకాశం ఇచ్చారంటే, భగవద్గీత గురించి మీరు చాలా కాలం శ్రవణం చేస్తున్నారు కదా. సో కాబట్టి శ్రవణం ఎలా ఉంది, మీ యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి? భగవద్గీత శ్రవణం చేస్తూ ఉన్నారు కదా, అనుభవాలు ఎలా ఉన్నాయి, దాని గురించి ఒకసారి ఇక్కడ షేర్ చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది వనితా మాస్టర్ గారు. సో దానికి నేను కూడా సరే అని చెప్పాను. అంటే నేను మొదట ఏమనుకున్నానంటే, అంటే చెప్పడానికి నాకు అర్హత ఉందా లేదా అని చెప్పి ఫస్ట్ ఒక 2 నిమిషాలు ఆలోచించాను. సో తర్వాత సరే ఇది ఒక అర్హత అనే దానికంటే కూడా ఒక సరేలే, మనకు తెలిసిందేదో మనము చెప్తాము, అదేదో కొంతన్నా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే అర్హత అనేది ఎప్పుడు వస్తుందనేది తెలియదు కదా, ఎప్పుడో అది వస్తూనే ఉంటుంది, అయితేనే ఉంటుంది. సరే మొదట పెడదాంలే అని చెప్పేసి సరే అని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఈరోజు నేను ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేశారు, వచ్చాను. సో ఆ మెడిటేషన్ కూడా బాగా జరిగింది. సో మీ అందరికీ దానికి ధన్యవాదాలు. తర్వాత వచ్చేసి మనకి భగవద్గీత యొక్క పరిచయం అంటే, నాకు ఈ భగవద్గీత అనే శ్రవణం కానీ లేకపోతే దాని యొక్క పఠనము అనేది ఎలా పరిచయమైంది అనేది దాని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను. సో అది ఇది ఇయర్ 2014, 2014 ఇయర్. సో అది నేను మా ఆఫీస్లో నేను, మా మేనేజర్, తర్వాత ఇంకొక కొలీగు, ముగ్గురం కూర్చొని ఉన్నాం అనమాట. సో అప్పుడు అది ఎందుకో సంభవం ఆ టాపిక్ వచ్చింది. అంటే ఏ టాపిక్ అని వచ్చింది అంటే, భగవద్గీత అనే టాపిక్ ఏమి రాలేదు డైరెక్ట్గా, ప్రత్యక్షంగా ఆ పేరు వాళ్ళేం అనలేదు. సో మా మేనేజర్ సాయి ప్రసాద్ గారు, వారు ఏమన్నారంటే, ఆ డిస్కషను అది ఎలా మొదలైందో నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు గానీ, సో అది చివరికి ఎలా వచ్చిందంటే, నువ్వంటే ఏంది అనే దగ్గరికి వచ్చి ఆగిపోయిందనమాట. సో వాట్ ఆర్ యూ అనే క్వెషన్ దగ్గరికొచ్చి ఆగిపోయింది. సో నన్ను ఆ క్వెషన్ రైజ్ చేశారనమాట. సో రైజ్ చేస్తే వాట్ ఆర్ యూ ఏంటి, కొత్తగా క్వెషన్ ఏంటి ఇది? వాట్ ఆర్ యూ అంటే నాకు తెలుసు కదా, నా పేరు తెలుసు మీకు. తర్వాత నేను కనబడతా ఉన్నాను. ఇంక అదే కదా వాట్ ఆర్ యూ అంటే, ఇంకా మళ్ళీ దాంట్లో వాట్ ఆర్ యూ అని అంటే ఇంకేముంటుంది అని, ఆ విధంగా నా ఆన్సర్ ఉందనమాట ఆ రోజు 2014 ఇయర్‌లో. సో అలా కొంచెం డిస్కషన్ జరిగింది. అంటే సరే, నేనంటే ఇదే గదా, నా బాడీ గదా, శరీరము, కాళ్ళు, చేతులు ఇదే గదా, ఇంకేముంటది లోకంలో గూడా అదే గదా నువ్వు జూసేది, అదే గదా నేనని చెప్పి నా ఆన్సర్ ఉందనమాట ఆ రోజు. అయితే ఆయన క్వెషన్ ఏసేసారనమాట. క్వెషన్ ఏం అడిగారంటే
సరే నీ బాడీ, నీ చేతులు ఇవన్నీ కలిపి నువ్వు అంటున్నావు గదా! సో, నీ బాడీలో నుంచి ఒక పార్ట్ సో, బై యాక్సిడెంటల్ ఆర్ ఫర్ ఎనీ రీజన్ సో, లేదనుకో, ఇప్పుడు లేదనుకో, అప్పుడు నీ ఆహ్, ఇప్పుడు వాట్ ఆర్ యూ అనుకుంటే దాంట్లో ఏమైనా తేడా వస్తుందా అని అడిగారనమాట. అంటే నేను జెప్పాను, ఏం తేడా రాదని జెప్పాను. అలాగే ఒక్కొక్క బాడీలో ఒక్కొక్క పార్ట్ లేదనుకుంటా పోతే ఏమైనా తేడా వస్తుందంటే దెన్ ఐ వాస్ స్టార్టెడ్ థింకింగ్ సంథింగ్ ఏదో ఉంది. దేర్ ఈస్ సంథింగ్ బియాండ్ అవర్ బాడీ. అంటే మన శరీరానికంటే మించి ఏదో ఉంది. దట్ ఈస్ వాట్ అది ఈయన చెప్పాలని అనుకుంటున్నాడు అనేది నాకు కొంచెం స్లోగా అర్థమైందనమాట నెమ్మదిగా. సరే ఏంటండి చెప్పండి మరి మీకేదో మనసులో ఉన్నట్టుంది గదా! అదే చెప్పండి నాకైతే నేను అదేదో పట్టుకోలేకపోతున్నాను. సో, మీకేదో మనసులో ఉందిగా చెప్పండి అని అన్నాననమాట. అయితే అప్పుడు ఆయన ఉండి లేదు ఇట్లా చెప్తే అది అర్థమయ్యేది గాదు. సాటర్‌డే, సండే ప్రతి సాటర్‌డే, ప్రతి సండే, ప్రతి శనివారము, ప్రతి ఆదివారము సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకి సో అండ్ సో ప్లేస్‌లో ఈ భగవద్గీత మీద ప్రవచనం జరుగుతున్నాయి. క్లాసెస్ జరుగుతున్నాయి. అక్కడికి రండి. మీకు గనక కొంచెం దాని మీద శ్రద్ధ ఇది వినాలని ఇంట్రెస్ట్ ఉంటే, సో, అక్కడికి రండి. మీకు కొంచెం స్లోగా అర్థమవుతదని జెప్పి, అదొక నా మనసులో ఒక రాయేసి ఆయన సైడ్ అయిపోయారనమాట. సో, దెన్ నాకు అప్పుడు ఏమనిపిస్తుందంటే ఫస్ట్ మనం ఏమనుకుంటాము? మనకి ఆలోచన ఎంట్రీ ఫీ ఏమైనా ఉందా అని అడిగాననమాట. అంటే జనరల్‌గా మనం ఆలోచిస్తాం గదా! రావాలంటే ఎంట్రీ ఫీ ఏమైనా ఉందా? ఏంది క్వాలిఫికేషన్ అని జెప్పి. సో, అప్పుడుండి ఎంట్రీ ఫీ ఏం లేదు. మీరు క్యాజువల్‌గా వచ్చేసేయండి. 6-7:30 షార్ప్ 6కి స్టార్ట్ అవుతది క్లాసు. 6కి వచ్చేయండి అని చెప్పారనమాట. సరే ఓకే. చెప్పేసారు అయిపోయింది. అది అక్కడ ఆఫీస్‌లో జరిగిన డిస్కషన్ అంతవరకే. అదంతా అయిపోయింది. తర్వాత నేను ఇంటికొచ్చాను. సో, ఇక్కడ నేను ఉండేది బండ్లగూడ జాగీరు. అక్కడ క్లాస్ జరిగేది ఎక్కడ సికింద్రాబాద్ పద్మారావు నగర్‌లో. సో, ఇక్కడి నుంచి అక్కడికి దాదాపు 20 కిలోమీటర్స్ ప్లస్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ 20 కిలోమీటర్ల పైన ఉంటుంది. మొత్తం అంతా ట్రాఫికే. అంతా సిటీలో నుంచి వెళ్ళాలి కాబట్టి ట్రాఫికే ఉంటుందనమాట. సరే నేననుకున్నాను సరే చూద్దాంలే సరే మేనేజర్ చెప్పారు గదా! ఏదో పోయి అసలు చూద్దాం ఏందిది అని చెప్పి నేను వెళ్ళడం స్టార్ట్ చేశాననమాట ఒకరోజు. 2014 మేబీ జూన్, జులై ఆ టైంలో రఫ్‌గా. ఆహ్, సో, వెళ్ళడం జరిగింది. సరే ఎళ్ళాను క్లాసు అటెండ్ అవుతా ఉన్నాను. అక్కడ స్వామీజీ క్లాస్ చెప్తా ఉన్నారు. నేను క్లాస్ అటెండ్ అవుతా ఉన్నాను. శనివారం, సాటర్‌డే 2 రోజులు జరుగుతా ఉండేది వీక్లీ. నేను అలా క్లాస్ అటెండ్ అవుతా ఉన్నాననమాట. సో, అలాగా స్టార్ట్ అయిందనమాట. సో, ఆ విధంగా భగవద్గీతకి యొక్క శ్రవణం నాకు అలా పరిచయమైంది. సో, అంటే భగవద్గీత యొక్క పరిచయం ఎలా అయింది అనే పాయింట్ మీద ఇదొక బ్యాక్‌గ్రౌండ్ అనమాట. ఇదొక బ్రీఫ్. సో, ఆ విధంగా నాకు ఆ పరిచయం జరిగింది. సో, జరిగిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్‌గా నేను అలా వింటూ ఉన్నాను. అది శ్రవణం అవుతా ఉంది. తర్వాత ఏందంటే ఇంకా నాకు విన్న తర్వాత నాకొకటి ఏమని అనిపించిందంటే సో, ఇన్ని సంవత్సరాలు మనము ఏదో ఒకటి తెలియని సబ్జెక్ట్ చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. తెలియని సబ్జెక్ట్ ప్లస్ చాలా ముఖ్యమైన ఒక విషయం అనేది మనము మిస్ అవుతున్నాం అనేది ఒకటి అర్థమైంది నాకు. అదేందనేది అప్పటికి తెలీదు. కానీ ఏదో ఒకటి మిస్ అవుతున్నాము. ఒకటి మనము ఇప్పటికే లేట్ చేశాము. ఇప్పటికే చాలా సంవత్సరాలు లేట్ చేశాము. అదెప్పుడో తెలుసుకోవాల్సింది ఇప్పటికి చాలా లేట్ చేశాము అనేది మటుకు బాగా మనసులో గట్టిగా ఆహ్, పాతుకుపోయిందనమాట. సో, ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో ఓకే. తెలీదు, తెలుసుకోవాల్సింది తెలుసుకోలేదు. ఇన్ని సంవత్సరాలయిపోయింది. వి ఆర్ వెరీ బ్యాక్వర్డ్ అనేది ఒక చాలా వెనకబడి ఉన్నామనే ఒక గిలి మనసులో ఉండిపోయి దట్ డ్రైవ్స్ మీ టు గో టు క్లాస్ ఎవ్రీ సాటర్డే అండ్ సండే అనమాట. సో, ఆ తపనే ఆ గిలి ఏం చేసిందంటే సరే అది ఏదో తెలుసుకోవాలని చెప్పి ప్రతి శనివారం, ఆదివారం అది అలా క్లాస్‌కి అటెండ్ అవ్వడానికి అదొక బేస్ గట్టి ఫౌండేషన్ లాగా పడిపోయిందనమాట. ఇంకా అలా సాటర్‌డే, సండే క్లాసెస్‌కెళ్ళడం జరుగుతా ఉంది. సో, అప్పటి నుంచి 2014 నుంచి యాస్ ఆఫ్ టుడే ఇప్పటి వరకు గూడా అది కంటిన్యూ అవుతా ఉందనమాట. అండ్ ఇట్ విల్ కంటిన్యూ ఆల్సో టిల్ ఈ శరీరం ఉన్నంత వరకు అది కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఏ స్టేజ్‌లో ఉన్నా గూడా. సో, అది బేసిక్‌గా అంటే ఆహ్
నా పరిచయం అనమాట. భగవద్గీత నాకు ఎట్లా శ్రవణం అయింది, ఎక్కడి నుంచి వచ్చిందని దాంతో చిన్న పరిచయం. దానికంటే ముందు గూడా నాకు అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది మనసులో. అదెప్పుడు 2006లో నేను ఒక భగవద్గీత తెలుగు ట్రాన్స్‌లేషన్ ఉన్న ఒక పుస్తకం కొని నేను చదువుదామని ట్రై చేశాననమాట. ప్రయత్నం చేశాను. చూసి ఒక శ్లోకం చూసి చదివాను. దాని తాత్పర్యం అర్థమైంది. ఇంకో శ్లోకం చూశాను అర్థమైంది. తర్వాత మళ్ళీ కొన్ని రోజులయిన తర్వాత ఎందుకో మళ్ళీ అంత ఇంట్రెస్ట్ రాలేదు. తర్వాత వేరే పనులుండి ఇంకా ఆ బుక్ అటు పక్కకెళ్ళిపోయింది. ఇంక ఇది వెళ్ళిపోయింది. 2006 నుంచి ఇంకా 2014 అంటే దాదాపు 7 సంవత్సరాలు. బుక్ ఇప్పటికి ఉంది. బట్ నేను ఇది ఓపెన్ చేయలేదనమాట. 2014 మళ్ళీ ఇక్కడ ఈ క్లాస్ పరిచయంత వరకి మళ్ళీ నా బుక్ ఓపెన్ చేయడం జరగలేదనమాట. సో, తర్వాత 2014 నుంచి ఎలా అనేది మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పేసాను కాబట్టి అది ఆహ్, అది నా యొక్క పరిచయం. అది ఆ పరిచయం కానివ్వండి, శ్రవణం జరుగుతా ఉంది. అది వింటా ఉన్నాను. అది కంటిన్యూ అవుతా ఉంటుంది. ఇక తర్వాత వచ్చేసి ఇంకొకటి శ్రవణం చేసిన తర్వాత ప్రభావం. అది నేను రాసుకున్న ఇంకొక పాయింట్ అనమాట. సో, అయితే శ్రవణం అంతా జరుగుతా ఉంది. జరుగుతున్న తర్వాత దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క ప్రభావం నా మీద ఎలా ఉంది? ఎలా ఉంది అనేది ఆహ్, దానికి ఎలా ఉంది అని చెప్పాలి అంటే ఆహ్, ఒకప్పుడు భగవద్గీత వినకముందు కొంచెం ఎలా ఉండేదంటే కొంత సమయాలలో కొంత ఎక్సైటింగ్‌గా ఉండేదనమాట. అంటే ఏదన్నా ఒక పని చేయాలన్నా, లేకపోతే ఏదన్నా ఒకటి ఆహ్, ఏదైనా ఒక వర్క్ చేయాలన్నా గూడా కొంచెం ఎక్సైటింగ్‌గా ఉండేది. ఎలా అంటే కొంచెం గర్వం అనే ఫీలింగ్ గూడా ఉండేది. అంటే అది బయటకి రాకపోయేది. బయటకి కనపడకపోయేది. తర్వాత నేను మళ్ళీ ఒకసారి ఆ పని చేసి అయిపోయిన తర్వాత ఒక 2 రోజులో, ఒక 3 రోజులు, 4 రోజులు అయిన తర్వాత గూడా ఆలోచిస్తే, అరే! ఎందుకు ఇంత ఎక్సైటింగ్‌గా ఉన్నాను నేనప్పుడు మామూలుగా ఉండొచ్చు గదా! అనిపిచ్చేది. అది ఉండేది. ఇప్పుడు కూడా ఉంది కొద్దో గొప్పో. లేదని అనను. ఇప్పుడు గూడా ఉంది. బట్ కంపారిటివ్ అప్పుడుతో చూస్తే దాని యొక్క ప్రభావం చాలా తగ్గిపోయిందనమాట. చాలా తగ్గిపోయింది. ఇంకా ప్రయత్నం చేస్తున్నాననమాట. ఆ ఎక్సైటింగ్ అనేది ఆ మనసు యొక్క మూమెంటమ్ అంటారు గదా! దాని యొక్క మూమెంటమ్ అనేది దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాననమాట. చేస్తున్నాను. సో, అది అప్పుడు ఉన్నంత ఇప్పుడు లేదు. అది ఒక ప్రభావం. దానికి ఇంపాక్ట్ అదొకటి. ఇక రెండోదొచ్చేసి అది నా వ్యక్తిగతంగా. సో, వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా నా వ్యక్తిగతంగా. రెండోదొచ్చేసి మన కుటుంబంలో దాని ప్రభావం ఎలా ఉండేది? అంటే అంతకుముందు ఎలా ఉండేది? అంతకుముందు ఏదైనా కోపం వచ్చినా కోపం వస్తే ఏం చేస్తాం జనరల్‌గా మనకంటే చిన్నవాళ్ళైతే వాళ్ళ మీద అరుస్తాము. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఏం చేయలేరు కాబట్టి. అదే మనకంటే పెద్దవాళ్ళైతే ఏం చేస్తాము? బాధపడతాం. ఎందుకంటే వాళ్ళు మనం అరవలేం కాబట్టి. కదా! మనం అరవలేని వాళ్ళని బాధపడతాం. మనం అరిచేయగల వాళ్ళని అరిచేస్తాం అనమాట. సో, ఇవి 2 ఉండేవి. అది అప్పుడు మొదటి స్టేజ్‌లో ఈ భగవద్గీత చదువుతున్న స్టేజ్‌లో కానివ్వండి, అంతకంటే ముందు కానివ్వండి. సో, అది ఈ శ్రవణం చేస్తున్నా గూడా ఒక 5, 6 ఇయర్స్ వరకు అది అలా కంటిన్యూ అవుతానే ఉండేది. సో, కాపోతే నేనెప్పుడూ అబ్జర్వ్ చేయకపోయేది. అంటే శ్రవణం చేస్తున్నాము, కానీ ఈ పరిస్థితులు ఇలాగే కంటిన్యూ ఉన్నాయనేది నేనెప్పుడూ దాని మీద ఆలోచన చేయకపోయేదనమాట. బట్ కానీ ఇప్పుడు కంపేర్ చేస్తే అప్పుడు ఉన్నంత అయితే లేదు. అది మటుకు ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఒకసారి నేను గనుక ఆలోచిస్తే, ఒకసారి అంటే ఇంకొకటి కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చిందనుకోండి, బాధ వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళము, అప్పుడు ఎలా ఉండేదంటే ఒక 1 డే సైలెంట్‌గా ఉండేదనమాట. అంటే ఎవరితో మాట్లాడకుండా. సో, నా పని నేను చేసుకుంటూ పోవడం. అలా ఉండేది. అదే, అదే బాధ ఇప్పుడొచ్చిందనుకోండి. అదే బాధ ఇప్పుడొస్తే ఎలా ఉంటదంటే, సో, ఇమ్మీడియేట్‌గా అప్పుడు 1 డే ఉండేది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక 2 మినిట్స్, 3 మినిట్స్, మాక్సిమం ఒక 10 మినిట్స్ ఆర్ మాక్సిమం ఒక 1 అవర్ ఉంటుంది. అంటే 1 డే ఆహ్, ఇం దాని యొక్క ప్రభావము 1 డే ఉన్న ప్రభావము ఇప్పుడు ఎంతవరకి వచ్చింది? 1 అవర్‌కొచ్చేసింది. సో, ఇప్పుడున్న అది అంటే దాని యొక్క ప్రభావం అలా ఉందనమాట. అది ఆ ప్రభావం వల్ల గూడా దానివల్ల ఏమవుతుందంటే, కుటుంబంలో ఉన్న వాళ్ళు అంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉండట్లేదు.
సో, ఒకప్పుడు వన్ డే ఉండి వాళ్ళేదైనా నాతోటి చెప్పాలనుకుండి చెప్పలేకపోవడం అనేది ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే 1 అవర్ అంటే ఏముంది జస్ట్ మనం కొంచెం అటు ఇటు బయటికెళ్ళేసరికి 1 అవర్ అయిపోద్ది. తర్వాత మనం మామూలుగా రిలాక్స్ అయిపోతాం. వాళ్ళు జనరల్‌గా కామన్‌గా కంటిన్యూ అయిపోతదనమాట. అది ఇంకొక ప్రభావం. అది ఒకటి వ్యక్తిగత ప్రభావం. రెండవది కుటుంబంలో జరుగుతున్నటువంటి ఇంపాక్ట్ ప్రభావం. ఇక మూడవది ఆఫీస్‌లో అనమాట. అంటే మనం చేసే పనిలో మనం ఉండే వర్కర్స్ తోటి అక్కడ ఉండే ప్రభావం. అక్కడ ఉండేది ఎలా ఉంటది? ఆఫీస్ అంటే జనరల్‌గా మనకెలా ఉంటుందంటే అదొక బిజినెస్ సెంటరు. అదొక వ్యాపారం జరిగే ఆహ్, ఒక ఇన్‌స్టిట్యూట్ అనమాట. సో, అక్కడ ఎలా ఉంటుంది? మన మేనేజర్స్ తోటి ఎలా ఉండాలి అనే దాంట్లో గూడా లేపోతే మన కింద జూనియర్స్ ఉంటే వాళ్ళతోటి ఎలా ఉండాలి అనే ఆ విషయంలో గూడా ఆహ్, దాంట్లో గూడా చాలా చేంజ్ వచ్చిందనమాట. అంటే ఇప్పుడు అప్పుడు ఎలా ఉండేదంటే ఆహ్, వీడు సాలరీ పెంచట్లేదు ఎందుకు? జనరల్‌గా మనం అదే ఆలోచిస్తాం గదా! సో, మేము ఇంత కష్టపడి పని చేస్తున్నాము. వీడు సాలరీ పెంచట్లేదు. పని చేయని వాడికి సాలరీ పెంచుతున్నాడు. జీతం పెంచుతున్నాడు. నాకు జీతం పెంచట్లేదు. ఎందుకు? అనేది గట్టిగా ఉండేది మనసులో. దాని ద్వారా ఏందంటే, ఆ ప్రభావం మనసులో ఉండి వేరే కంపెనీ మారుదామా? లేతే ఏంది? లేకపోతే వేరే కోర్స్ ఏదైనా నేర్చుకుందామా? ఎట్లా ఏందని అటువంటి డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ వచ్చాయన్నమాట. సో, ఇప్పుడు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, వాడు జీతం వేస్తున్నాడా లేదా కూడా చూడట్లేదన్నమాట. ఏదో ఆహ్, నెలకేదో ఎస్ఎంఎస్ వస్తది టింగ్ అని చెప్పేసి ఎస్ఎంఎస్ వస్తే సాలరీ అని వస్తది. ఓకే. సాలరీ పడిపోయింది. దాంట్లో ఎంత కట్ చేస్తున్నాడు? లేకపోతే ఎంత పోతుంది? ఎంత పెరిగింది? అసలు పే స్లిప్ కూడా ఓపెన్ చేయట్లేదన్నమాట. సో, అంత న్యూట్రలైజ్ అయిపోయిందన్నమాట. అంటే అది మంచిదని నేను అనను. చూసుకోవాలి. సాలరీ ఎంతొస్తుంది? ఏందని చూసుకోవాలి. బట్ ఏందంటే దాని యొక్క ప్రభావం చెప్పడానికి కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్పానన్నమాట. అంటే ఇప్పుడు 3 రకాలుగా చెప్పానండి. 3 రకాల ప్రభావాలను చెప్పాను. ఒకటేంది వ్యక్తిగతంగా, రెండవది కుటుంబంలో వస్తున్నటువంటి చేంజెస్ ఆ ప్రభావం. మూడవదొచ్చేసి మనకి మనం చేసే పని దగ్గర వస్తున్నటువంటి ప్రభావం. దాని యొక్క ఇంపాక్ట్ అన్నమాట. 2 మాటలు మాట్లాడతాను. ఆహ్, సో, ఒకటి జనరల్‌గా భగవద్గీత అనేది జనరల్‌గా ఆహ్, చాలా మందిలో ఉన్న అభిప్రాయం ఏంటంటే అదొక బుక్. భగవద్గీత అనేది ఒక బుక్. ఒక ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇన్ని శ్లోకాలు ఉంటాయి. అదొకటి చదువుకోవాలి. అదొక పుస్తకం చదువుకోవాలి అనే అభిప్రాయం చాలా మంది మనసులో ఉంటది భగవద్గీత అనేది. సో, జనరల్‌గా కానీ భగవద్గీత అనేది ఏందంటే అది బుక్ కాదు. సో, అది బియాండ్ ద బుక్. అంటే పుస్తకానికంటే ఎక్కువనమాట. సో, అది ఎలా చెప్పాలంటే ఒక ఉదాహరణ తీసుకొని చెప్తాను మీకు కొంచెం అర్థం అవ్వడం కోసం. ఇప్పుడు సాధారణంగా మనము ఏం చేస్తామంటే ఏదైనా ఒక వస్తువు కొనడానికి షాప్‌కెళ్తాం. బహుశా మీరు ఈ ఉదాహరణ వినే ఉండొచ్చు కొంతమంది. వింటే మళ్ళొకసారి వినండి. సో, ఏంటంటే ఒక వస్తువు కొనడానికి షాప్‌కెళ్ళామనుకోండి. అంటే ఏ వస్తువు సపోజ్ ఒక టీవీ కొనడానికి షాప్‌కెళ్ళాం. సో, టీవీ కొనడానికి షాప్‌కెళ్ళినప్పుడు ఒక టీవీ కొంటాము. టీవీ కొని ఇంటికి తెచ్చుకుంటాము. లేకపోతే టీవీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకొని ఇంటికి తెచ్చుకుంటాము. అయితే మనకి టీవీ కొన్నప్పుడు టీవీతో పాటు మనకొకటి చిన్న బుక్లెట్ ఇస్తారు వాళ్ళు. బహుశా మీ అందరికి తెలిసే ఉంటుంది. ఆ టీవీ గాని, లేపోతే ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు, ఆ వస్తువుతో పాటు చిన్న బుక్లెట్ అనమాట. చిన్న పుస్తకం మనకిస్తారనమాట. సో, ఆ పుస్తకంలో ఏముంటుంది అంటే, టీవీని ఎట్లా ఆపరేట్ చేయాలి? టీవీని ఎట్లా యూజ్ చేయాలి? అనేది ఒక చిన్న పుస్తకం మనకిస్తారు. సో, దానిని యూజర్ గైడ్ అని గూడా అంటారు. సో, ఆ పుస్తకంలో ఏముంటుందంటే, ఆ టీవీని ఎట్లా మనం ఆపరేట్ చేయాలి? అంటే, ఏ స్విచ్ దేనికి పనిచేస్తది? ఏ వైర్స్ ఎట్లా కనెక్ట్ చేయాలి? అని ఆ పుస్తకంలో కొంచెం బ్రీఫ్‌గా రాసుంటదనమాట. సో, మనమేం చేస్తామంటే జనరల్‌గా మనకి ఆ పుస్తకం మనకేదైనా అనుమానం ఉంటే ఆ పుస్తకం ఓపెన్ చేసి దాని ప్రకారం ఆ టీవీని మనం ఆపరేట్ చేస్తాము. టీవీని మనం ఉపయోగించుకుంటామనమాట. సో, అయితే ఇప్పుడు అది ఒక ఉదాహరణ అనమాట. ఇప్పుడు మనం ఈ భగవద్గీత అనేది ఎలాగంటే మన శరీరం ఉందనుకోండి. మన శరీరం అనేది ఒక టెలివిజన్. ఓకే. మన శరీరం అనేది ఒక టెలివిజన్ లాంటిది. సో, మన శరీరాన్ని ఏ విధంగా వాడుకోవాలి? ఎలా ఎఫెక్టివ్‌గా అంటే ఇప్పుడున్న దానికంటే గూడా ఇంకా ఎఫిషియెంట్‌గా ఇంకా బాగా అంటే ఇంకా
ప్రొడక్టివ్‌గా ఇంకా మంచిగా బెటర్‌గా ఎట్లా వాడుకోవాలి మన శరీరాన్ని, మన మైండ్‌ని ఎలా బాగా వాడుకోవాలి అనేది ఒక యూజర్ గైడు ఉందా మనకి అంటే ఉంది. ఆ యూజర్ గైడే భగవద్గీత. అంటే ఒక టెలివిజన్ వాడుకోవడానికి కంపెనీ వాళ్ళు ఏ విధంగా ఒక యూజర్ గైడ్ ఒక చిన్న బుక్‌లెట్ మనకిస్తున్నారో, అలాగే మన శరీరాన్ని, మన మనసుని, మన మైండ్‌ని ఎట్లా వాడుకోవాలి, ఏ విధంగా యూజ్ చేసుకుంటే మనం ఇంకా బాగా వర్క్ జేయొచ్చు, ఇంకా పర్ఫెక్ట్‌గా వర్క్ జేయొచ్చు. ఇంకా మన రిలేషన్స్‌లో మనం ఏ విధంగా బాగా మన ఆహ్, మాట్లాడుకోవచ్చు అనేది ఒక యూజర్ గైడ్, ఒక పుస్తకం లాంటిది ఏదైనా ఉందంటే దాని పేరు భగవద్గీత అని చెప్పుకోవచ్చనమాట. అంటే మరి భగవద్గీత అనే పుస్తకం చదవకుండా మరి మనం ఏం చేస్తున్నామంటే అదేమి పట్టించుకోకుండా మన శరీరాన్ని మనం వాడుకుంటున్నాం అనమాట ఒక రకంగా చెప్పాలంటే. సో, వాడుకుంటున్నప్పుడు ఏమవుతుంది కొన్ని కొన్ని సార్లు ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ కారుందనుకోండి. ఆ కార్‌ని ఎట్లా డ్రైవ్ చేయాలి అనే ఒక గైడ్ తెలుసుకోకుండా డ్రైవ్ చేస్తే ఒక్కోసారి ఇట్లా సౌండ్స్ వస్తా ఉంటాయి. అలాగే మన బాడీని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకోకుండా మనం ఈ జీవితంలో ఆహ్, మనం నడుస్తా ఉంటే ఏమవుతుందంటే మనకు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు అవి ఎదురవుతా ఉంటాయన్నమాట. సరే ఇబ్బందులు చిన్న చిన్నయా, పెద్ద పెద్దయా అనేది ఆ ఇబ్బందిని బట్టి ఉంటది. అది వేరే విషయం అనుకోండి. కాపోతే విషయం అది. అయితే కొంతమంది జ్ఞానులుంటారు, మహాత్ములుంటారు. వాళ్ళేంటంటే వాళ్ళకి ఈ పుస్తకంతోటి అవసరం లేకుండానే వాళ్ళు జ్ఞాన స్వరూపులుగా పుడతారనమాట పుట్టడమే. అది ఎందుకు అలా ఉంటారంటే బహుశా వాళ్ళంతకుముందు జీవితంలో చేసినటువంటి పనులు కానివ్వండి, వేరే ఇంకేమైనా కావచ్చు. సో, వాళ్ళు ఎక్సెప్షనల్ కేసెస్. అంటే వాళ్ళు ఇంకా వాళ్ళని కొంచెం పక్కన పెట్టేస్తే ముందు మన గురించి మనం మాట్లాడుకుంటున్నాం గాబట్టి ఆహ్, మనలాంటి ఆహ్, వారందరికీ ఏందంటే ఆ యొక్క నాలెడ్జ్ అనేది మనకి ఎంతైనా అవసరం ఉందన్నమాట. ఇంకొకటేందంటే ముందుగా చెప్పినట్టుగా ఈ, ఈ భగవద్గీత అనేది పుస్తకం కంటే కూడా జీవితం. అంటే మనిషి యొక్క జీవితం. సో, మనిషి యొక్క జీవితము చాలామంది ఇప్పుడు మనమే ఆలోచిస్తే, మన తల్లిదండ్రులెవరు భౌతిక చదువుకోలేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు చదువుకోలేదు. కానీ వాళ్ళు జీవితంలో ఎంతో పురోగతిని సాధించారనమాట. వాళ్ళెంతో డెవలప్‌మెంట్ చేశారు. ఎంతోమంది పిల్లల్ని పోషించడం, ప్రయోజకులుగా చేయడం జరిగింది. సో, మరి ఇది ఎలా సాధ్యమైంది అనంటే, అంటే వాళ్ళు చేసినట్టు మనము చేయలేమా? వాళ్ళు చదువుకోలేదు గదా! మనం ఎందుకు చదువుకోవాలి అనే ఒక క్వెషను వస్తది జనరల్‌గా. వచ్చినప్పుడు అంటే వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళ జీవితాన్ని మొత్తము ఒక కష్టాలు పడుతూ, కింద పడుతూ, మీద పడుతూ అలా చేసుకుంటూ చివరి దశ వరకి అలా చేసుకుంటూ నిలబడ్డారనమాట. కానీ వాళ్ళకి భగవద్గీత పుస్తకం చదవలేదు. కానీ, భగవద్గీతలో ఉన్న నాలెడ్జ్ మొత్తం వాళ్ళకి అందుతా ఉండేది ఏదో ఒక రకంగా. అంటే అది ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఎలాగంటే మనకందరికి తెలిసిన ఒక చిన్న సామెత అన్నమాట. ఏంటిదది? శివుడి ఆజ్ఞ లేనిదే హ్మ్. చీమైనా కుట్టదు. అది ఈ చిన్న సామెత మనకి తరతరాల నుంచి వస్తుందన్నమాట. సో, అంటే ఆ చిన్న సామెతని మనం దాన్ని డిగ్ చేస్తే అంటే దాని ఆలోచన చేస్తే అది మొత్తం భగవద్గీత మొత్తం వచ్చేస్తది. ఆ చిన్న సామెతలోంచనమాట. అంటే ఆ ఒక్క సూత్రాన్ని పట్టుకొని మన ముందు జనరేషన్స్ ఒక జీవితాన్ని ఎలదీశారనమాట. సో, అంటే మరి మనము అటువంటి ఎక్కువ నాలెడ్జ్ తెలుసుకుంటే వాళ్ళకంటే ఇంకా బెటర్‌గా మనం పెర్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంటది. సో, ఇంకొక చిన్న సామెత చెప్పాలంటే, మనకి ఇది గూడా ఎప్పటినుంచో వస్తున్న సామెతనమాట. ఏంటిదంటే, ఆహ్, నారు పోసిన వాడే నీరు పెడతాడు. అందరికి తెలిసిందే గదా! ఇది. ఇది గూడా ఒక సామెతనమాట. అయితే వినడానికి కొంచెము నవ్వుగా అనిపించొచ్చు. కాపోతే వీటిల్లో ఉన్న నాలెడ్జ్‌ని గనక మనము బయటికి తీసుకొస్తే ఎంత వండర్‌ఫుల్‌గా ఉంటదంటే, అసలు మనకే కొంచెం బాడీ మొత్తం షేక్ అయిపోతదనమాట. అంత వండర్‌ఫుల్ నాలెడ్జ్ ఉంటదనమాట. ఎందుకంటే ఇవన్నీ సామెతలు కావు. దీస్ ఆర్ ఆల్ నాలెడ్జ్. అంటే మనకి
మ్యాథమెటిక్స్‌లో ఒక చిన్న సూత్రం ఉంటది. ఏమని ఉంటదంటే, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని ఒక సూత్రం ఉంటదనమాట. అంటే ఒక భగవద్గీత లాంటి నాలెడ్జ్ మొత్తాన్ని ఒక చిన్న సూత్రంలో పెట్టాలంటే ఆ విధంగా ఉంటదనమాట. శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని, అది నథింగ్ బట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాంటిదనమాట. అంత సింపుల్‌గా చెప్పడం అనమాట దాన్ని. సో, కాబట్టి అంటే ఆహ్, ఇదంతా ఎందుకంటే అంటే భగవద్గీత యొక్క ప్రాముఖ్యత ఏంటిది అని చెప్పడానికి నేను మీ ముందు ఈ చిన్న ఆహ్, ఒక 2 మాటలు మీ ముందు షేర్ చేసుకుంటున్నాను. అయితే ఇంకొకటి ప్రాముఖ్యత చెప్పేటప్పుడు గూడా ఆహ్, ఎందుకు అనేది ఆల్రెడీ మనకి కవర్ అయింది. ఎందుకు చదువుకోవాలి అనేది ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పేసాను. ఎందుకు చదువుకుంటే ఏ విధంగా మన లైఫ్ ఇంపాక్ట్ అవుతదనేది ఆల్రెడీ చెప్పేసాను. తర్వాతొచ్చేసి ఎవరు చదువుకోవాలనేది అదొక పెద్ద క్వెషన్ మార్క్ అనమాట. అంటే భగవద్గీత ఎవరు చదువుకోవాలి? అంటే ఆహ్, రిటైర్మెంట్ అయిన తర్వాత చదువుకోవాలా? లేకపోతే 50 ఇయర్స్ అయిన తర్వాత చదువుకోవాలా? 60 ఇయర్స్ అయిన తర్వాత చదువుకోవాలా? ఎప్పుడు చదువుకోవాలి? అనేది ఒక క్వెషన్ మార్క్ అనమాట. అయితే దానికి ఒక క్వెషన్ మనం వేసుకోవాలనమాట. అంటే మనము ఎప్పుడు ఆనందంగా ఉండాలని అనుకుంటున్నాము? క్వెషన్ ఏసుకోవాలి. అంటే 50 ఏళ్ల తర్వాత ఆనందంగా ఉందాం అనుకుంటున్నామా? రిటైర్మెంట్ తర్వాత ఆనందంగా ఉందాం అనుకుంటున్నామా? అనేది క్వెషన్ ఏసుకోవాలనమాట. లేదు ఇప్పుడే ఆనందంగా ఉందాం అనుకుంటున్నాం అనుకోండి. సో, ఇప్పుడు చదువుకోవాలి. లేదా అప్పుడే ఆనందంగా ఉందాం అనుకుంటే పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. కాకపోతే విషయం ఏందంటే, నా అనుభవం ఎలా ఉండేదంటే, ఈ స్కూల్ స్టడీ కంటే కూడా ముందే భౌతికత చదువుకొని తర్వాత స్కూల్‌కెళ్తే బాగుండేది అనే అనుభవం నాకిప్పుడు అనిపిస్తుందనమాట. ఎందుకంటే, అలా ఎందుకు అనిపిస్తుందంటే, ఒక్కసారి గనక ఈ ఈ ఆహ్, నాలెడ్జ్ గనక ఒకసారి మనకి అనుభవానికి తెచ్చుకోవాలి. చదవడం గాదు. చదివి అనుభవానికి తెచ్చుకోగలిగితే మనకెలా ఉంటుందంటే, నిత్య నూతన ఆనందం అన్నమాట. అంటే మనకి అంటా ఉంటారు గదా! సత్, చిత్, ఆనందం. అంటే ఎప్పుడు గూడా అన్నమాట. అంటే 24/7 365 డేస్. ఎప్పుడు గూడా ఆనందం అలా ఏమంటారు? అలా ఉంటదన్నమాట. ఇంక అది నోబడీ కెన్ టేక్ ఇట్ అవే అన్నమాట. మన జీవితంలోంచి దాన్ని తీసేయడం ఎవరి వల్ల కాదు. తీసేయాలని కూడా మనమే తీసేయాలి. ఇంక వేరే వాళ్ళు ఎవరి వల్ల కాదన్నమాట. సో, అది అంటే ప్రతి మనిషి చివరికి ఏ పని జేసినా, ఏది జేసినా చివరికి దానికోసమే గదా! ప్రయత్నం చేసేది. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే మరి మోక్షము అంటారు గదంటే మోక్షము అన్న, ఆనందం అన్న 2 ఒకటే అన్నమాట. కాకపోతే పదాలు వేరు వేరు. భావం ఒకటే అన్నమాట. సో, అయితే ఇది ఎందుకు అనే దాని మీద మీకు చిన్న వివరణ అనమాట. ఎందుకు అంటే ఎందుకని గాదు, ఎవరికి అనే దాని మీద. అంటే ఎప్పుడు చదువుకోవాలి? అంటే ఇప్పుడు చదువుకుంటే ఉపయోగం ఏంది? అంటే ఇప్పుడు నేను ఎందుకు ఇంత గట్టిగా అంటే నేను వెంకటేశ్వర్లు నర్సింగ్ నేను ఇప్పుడు ఎందుకు ఇంత గట్టిగా చదువుకుంటున్నాను ప్రయత్నం చేస్తున్నానంటే, ఐ డోంట్ నో. నేను రేపు నా జీవితం ఎలా ఉంటదో నాకు తెలీదు. అంటే ఈరోజు పడుకుంటాను. ల్ లేస్తే లేసినట్టు లేకపోతే లేనట్టు. అంతే. నాకు ఉన్నది చాలా తక్కువ టైం. అంటే ఇప్పటికే ఆల్రెడీ చాలా సంవత్సరాలు మనం వృధా చేశాం. ఒక మంచి నాలెడ్జ్‌ని మనం మన పురాతన కాలం నుంచి మన నాగరికత నేర్పిన ఒక జ్ఞానాన్ని వదిలేసి మనం ఒక చాలా ఆహ్, వదిలేసి ఒక చాలా దూరం వెళ్ళిపోయామన్నమాట. సో, ఇప్పుడు దాన్ని మళ్ళీ దగ్గరికి తెచ్చుకొని సో, దాన్ని చదువుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుభవాన్ని తెచ్చుకుంటే నేను ఆనందంగా ఉంటాను. తర్వాత రెండవది దాన్ని నేను వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటాననమాట. కాబట్టి ఆహ్, అదొకటి మెయిన్. సో, దానివల్ల నేను దాన్ని స్టడీని నేను అది ఆపకుండా కంటిన్యూ‌గా చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉంటాను అన్నమాట. సో, అది దాని యొక్క ప్రాముఖ్యత గానివ్వండి, సో, అది ఎవరు చదవాలన్న దాని మీద గూడా దానికి వివరణ అన్నమాట అది సింపుల్‌గా. ఇంకోటేంటంటే మనం చదువుకుంటే సో, మన పిల్లలకి మనము గైడ్‌లాగా ఉండొచ్చన్నమాట. అంటే రేపటి నాడు మన పిల్లలు ఏదైనా ఒక ఇబ్బందొచ్చినప్పుడు ఎవరి కోసమో వెతకాల్సిన అవసరం లేకుండా సో, దే కెన్ లుక్ టు అస్ అన్నమాట. సో, మనమే వాళ్ళకి ఒక పెద్ద గైడ్‌లాగా ఉండి వాళ్ళనే మనకి ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా అంటే మనమే వాళ్ళకి చెప్పగల స్థితిలో ఉండొచ్చు. వాళ్ళు విన్నారా లేదా తర్వాత సంగతి. అట్‌లీస్ట్ మనం చెప్పగల స్థితిలో ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. సో, అదే అన్నమాట. అది ఒకటి ముఖ్యమైన విషయం. అంటే నా మనసులో ఉన్న విషయం. సో, అదొకటి దానివల్ల నేను దాని మీద ఎక్కువ
ఆలోచన పెట్టడం అనమాట. సో, నాకు తెలిసినంత వరకి నేను చాలా వరకు విషయాలు ఆహ్, ఆహ్, హ్మ్, కవర్ చేశాను. సో, చివరగా ముగించే ముందు మరొకసారి పత్రిజీ మహారాజ్ గారికి, తర్వాత ఈ ప్లాట్‌ఫార్మ్, ఈ ప్రోగ్రామ్ ఇలా కండక్ట్ చేసిన మీ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో, ఈ ఈ నా యొక్క మాటలని ముగిస్తున్నాను. మీదేమన్నా ఉంటే మీరు మాట్లాడొచ్చు. క్వెషన్స్ ఉన్నా గూడా అడగొచ్చు. ఓకే. థ్యాంక్ ధన్యవాదాలు. యూ మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అయితే ఒక క్వెషన్ ఏంటంటే, హ్మ్. వాట్ ఆర్ యూ అన్నారు గదా! హ్మ్. మీకు ఒక క్వెషన్ వచ్చింది అని. దానికి అవును. సమాధానం ఇప్పుడు దొరికిందా? దొరికింది. వాట్ అనడానికి సమాధానం దొరకకపోతే నేను చదివేవాడిని గాదు. శ్రవణం చేసేవాడిని గాదు. అయితే వాట్ ఆర్ యూ అన్నదానికి నాకు ఫస్ట్ 2 క్లాసెస్ అటెండ్ అవుతున్న ఫస్ట్ 2, 3 మంత్స్ వరకి నాకు దొరకలేదు. నేను క్లాసెస్‌కెళ్తున్నాను. నా స్వామి చెప్తా ఉన్నారు. క్లాస్‌కెళ్తున్నాను, చెప్తున్నారు. నాకు క్లాస్‌లో ఆ అనుభవం అయితే కలగలేదు. కానీ స్టిల్ ఏందంటే నాకొక చెప్పాను గదా! ఇంతకుముందు ఒక తపన ఉంది. ఏదో మిస్ అవుతున్నాను, పట్టుకోలేకపోతున్నాను ఒక తపన ఉంది గదా! దానివల్ల ఏమవుతుందంటే కొన్ని రికార్డింగ్స్ అంటే అంతకుముందు అయిపోయిన క్లాసెస్ ఆడియో రికార్డింగ్స్ ఫోన్‌లో పెట్టుకొని ఊరికెళ్ళినప్పుడు రావడం, అవి బస్సులో వెళ్ళినప్పుడు వింటా ఉండడం ఇలా చేస్తూ ఉండేవాడినన్నమాట. చేస్తూ ఉన్నప్పుడు సంహౌ ఒకసారి ఒక ఏమంటారు అదెందుకో అనుభవం వచ్చేసిందనమాట. అంటే ఐ డోంట్ నో అది ఆ అనుభవం ఎట్లా వచ్చింది? ఎందుకొచ్చిందో తెలీదు. కానీ తెలిసిపోయింది. అంటే ఆయన చెప్తున్నది ఇన్ని రోజులు చెప్తున్నది ఇదా అనే ఇదా దీన్ని ఈరోజు పట్టుకున్నానా అని చెప్పి నాకు అనుభవం వచ్చింది. అప్పటి నుంచి ఏందంటే కంప్లీట్‌గా ఒక కొత్త ప్రపంచం అనమాట. ఒక న్యూ వరల్డ్ అనమాట. సో, ఇంక అప్పటి నుంచి ఏందంటే మనకేందంటే పునాది గట్టిగా పడేంత వరకే ఇబ్బంది. ఒకసారి పునాది గట్టిగా పడిందంటే మిగతాది కొంచెం బిల్డప్ చేసుకుంటూ పోవడం అంత ఇబ్బందిగా ఉండదనమాట. సో, కావ్య మాస్టర్ మీరడిగిన దానికి సమాధానం యెస్. ఐ ఫౌండ్ ద ఆన్సర్ వాట్ యామ్ ఐ అది ఆహ్, యెస్ అంతవరకే చెప్పగలను నేను. అవునని ఏంటి చెప్పగలను. ఆన్సర్ అని చెప్పలేరా మాస్టర్? అవు ఇప్పుడు అది చెప్తే చెప్పొచ్చు తప్పేం లేదు. చెప్పడానికంటే గూడా అంటే జనరల్‌గా ఇది ఎలా చెప్తారంటే, వాట్ ఆర్ యూ అని చెప్పేదాన్ని ఏ విధంగా చెప్తారంటే నెగెటివ్‌గా చెప్తారనమాట. వాట్ ఆర్ యూ అని తెలుసుకునే దానికంటే, వాట్ ఆర్ యూ నాట్ నువ్వు ఏది కాదు అని తెలుసుకుంటా పోతే, వాట్ ఆర్ యూ అనేది నీకు తెలుస్తదనమాట. అంటే ఓకే. అంటే నెగెటివ్‌గా తెలుసుకోవడం అనమాట. నెగెటివ్‌గా తెలుసుకుంటా పోతా ఉంటే నీకు ఫైనల్‌గా వాట్ ఆర్ యూ అనేది తెలుస్తది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆహ్, వాట్ ఆర్ యూ అని ఇప్పుడు నీ క్వెషన్ అన్నాననుకోండి. ఓకే. నా పేరు వెంకటేశ్వర్లు. నో. నా నా కులం ఇది. నో. నేను పలానా రోజు పుట్టాను. నో. నేను పలానా రోజు పలానా ఊర్లో పుట్టాను. నో. పలానా తదితరులు పుట్టాను. నో. పలానా నో, 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 నో అలా ఎళ్ళిపోతా ఉంటదనమాట. సో, ఎవ్రీథింగ్ ఇట్ విల్ గెట్ నువ్వేదైతే ఫలానా అని నువ్వు చెప్తా ఉంటావో, నేను అన్నిటికి నో పెడతా ఉంటాననమాట. సో, నువ్వెంత చెప్పినా నేను నో పెట్టుకుంటా పోతా ఉంటాననమాట. సో, అప్పుడు అలా ఎప్పుడైతే నా నో అనేది ఆగుతదో, అప్పుడు వాట్ ఆర్ యూ అనేది తెలుస్తదనమాట. అంటే వాట్ ఆర్ యూ అనేది నేను ఏంటనేది మనం అలా డైరెక్ట్‌గా చెప్పడం కంటే గూడా, నువ్వు ఏది కాదు అనేది తెలుసుకుంటా పోతే, ఏదైతే మిగిలిపోతదో అది నువ్వవుతావనమాట. ఓకే. అంటే అది అంటే ఇంత సింపుల్ సెన్స్‌లో చెప్పడం అంత ఈజీ కాదు. ఐ ట్రై మై బెస్ట్ అనమాట. నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. అంటే వాట్ ఆర్ యూ అని చెప్పడం అంటే కూడా నువ్వు ఏది కాదో తెలుసుకోగలిగితే నీది ఈజీ అయిపోతదనమాట. నువ్వేంటనేది ఈజీ అయిపోతది. అది. ఓకే. ఓకే మాస్టర్. థ్యాంక్ ఆ! యూ. ఆహ్, ఇప్పుడు లడ్డు ఎలా ఉంది? తియ్యగా ఉంది. అది తెలిసింది నాలెడ్జ్. అది నాలుక మీద పెట్టుకుంటే అనుభవానికొచ్చిందండి. కదా! ఆ రుచి మనం అనుభవించామనమాట. తెలుసుకోవడం వేరు, అనుభవించడం వేరు. సో, అయితే మనకు తెలిసిన ఆ నాలెడ్జ్‌ని అనుభవానికి తెచ్చుకోవడానికి కొంత సమయం పడుతుందనమాట. అది ఎవరికైనా. సో, ఆహ్, మీరే కాదు నేనైనా ఈ భౌతికత శ్రవణం విన్న మొదటి రోజుల్లో ఒక 5, 6 సంవత్సరాల వరకి నాలో పెద్దగా చేంజ్ అయితే పెద్దగా ఏమీ కనపడేది కాదు. అంటే 5 సంవత్సరాల కంటే ముందు ఎట్లా ఉండేదో, తర్వాత కూడా ఇంచుమించుగా అట్లాగే ఉండేదనమాట. కానీ ఒకసారి అది ఏదైతే మనకి ఆ గ్రోత్ అనేది స్టార్ట్ అయితుందో, అది మొదలైతదో ఆ డెవలప్‌మెంటు, అది ఒకసారి మొదలైన తర్వాత ఎలా మొదలవుతదంటే, అది ఏమంటారు
నెమ్మదిగా ఒక స్టెప్ ఇలా పెరుగుకుంటూ పోవడం ఉండదనమాట. ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఇలా రాకెట్ వెళ్ళినప్పుడు అలా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఒకేసారి. మొదలవడమే లేటు మొదలవుతుంది అది. ఒక్కసారి మొదలైతే మటుకు ఇంకా అది అలా చాలా ఏమంటారు డబుల్ ట్రిపుల్ 100 టైమ్స్ అలా ఒకేసారి పెరుగుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. సో అనుభవం రావడానికి కొంచెం టైం ఎవరికైనా పడుతుంది. సో ఆ గ్యాప్లో మీకు వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. ఎందుకు అనుభవానికి రాలేదంటే ఆ టైం ఏదైతే ఉందో ఆ టైం గ్యాప్ అంతే. అంటే ఇంకొకటి మనం ఏంటంటే జనరల్గా సాధారణంగా మన డైలీ లైఫ్లో మన పిల్లలు లేకపోతే చదువులు లేకపోతే మన జీవితం మన ఆరోగ్యం వీటి మీద పడి ఏంటంటే మిగతా వాటి మీద ఎక్కువ ఆలోచన చేయం కాబట్టి ఆ ఇంపాక్ట్ కొంత ఉంటుంది. సో అదంతా కామన్. అదేదో మనము వేరే ఒక డిఫరెంట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు అన్నట్టు అనుభవం ఏందనేది కొంచెం స్లోగా వస్తుంది అనమాట. దాని గురించి పెద్దగా ఏమీ అంతగా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఏం లేదనమాట. ఇంకొక మన అనే ఆలోచన లేకపోతే నాది అనే ఆలోచన లేకపోతే నేను అనే ఆలోచన అంటే దాన్ని ఎలా చెప్తారంటే అహంకారం, మమకారం. అహంకారం అంటే నేను, మమకారం అంటే నాది అన్నమాట. సో ఇవి 2 ఉన్నంత సేపు ఏమవుతుందంటే ఈ 2 అడ్డొస్తాయి అన్నమాట. అంటే సపోజ్ ఇప్పుడు మీరన్నట్టుగా డాక్టర్ వాళ్ళ పిల్లలకి వైద్యం చేయలేకపోవడానికి అడ్డంకి ఏంటంటే మమకారం. మమకారం అంటే నా పుత్రుడు, నా పుత్రిక అనే మమకారం అన్నమాట. సో ఆ మమకారం ఏం చేస్తదంటే అదే మీకు ఒక అడ్డుగోడగా ఉండిపోతుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు ఆ పని చేయలేకపోతారు. సో ఎప్పుడైతే మీరు ఆ మమకారం అనే ఆ అడ్డంకిని దాటి ఒక స్టెప్ పైకెళ్తారో అప్పుడు మీకు ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. అది. ఎందుకంటే అవి చెప్పడం తేలికే. అహంకారం, మమకారం ఈ రెండిటిని ఎలా దాటి ఎళ్ళాలనేది చెప్పడం తేలిక. అనుభవాన్ని తెచ్చుకోవడం చాలా కష్టం అన్నమాట. అది. సో అది మీ క్వెషన్ ఏంటంటే మనకి ఆత్మజ్ఞాని అనేది ప్రతి ఒక్కరు అంటే ఈ ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క మానవ మాతృడు వాళ్ళ స్వరూపమే ఆత్మజ్ఞానులనమాట. కాకపోతే తేడా ఏంటంటే అది తెలుసుకోవడంలోనే ఉంటదనమాట. అంటే నేను ఆత్మజ్ఞానినా కాదా అనేది తెలుసుకోవాలి. అంటే సపోజ్ ఎలాగంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఎంతసేపు ఏమనుకుంటామంటే నేను తక్కువ వాళ్ళు పెద్దవాళ్ళు అనుకుంటా ఉంటాం జనరల్‌గా. ఇప్పుడు నాకు తక్కువ వస్తుంది, వాళ్ళకి ఎక్కువ వస్తుంది. నాకు తక్కువ జీతం వస్తుంది, నాకు ఎక్కువ జీతం వస్తుంది. సో అనేది మనం ఎప్పుడు ఇలా ప్రతి ఒక్కటి మనం ఫైనాన్షియల్‌గా కంపేర్ చేసుకుంటా ఉంటాం అన్నమాట. సో అలాగే ఈ ఈ ఈ ప్రపంచంలో గూడా అంటే ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో గూడా మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక గురువు ఉంటే ఆయన ఆత్మజ్ఞాని మనకంటే పెద్ద, మనమేమో ఆయనకంటే తక్కువ అనేది అట్లా మనం చూసుకుంటా ఉంటాం అన్నమాట. దానివల్ల ఏం చేసుకుంటామంటే మనల్ని మనం తక్కువ చేసుకుంటా ఉంటాం అన్నమాట. సో అలా కాకుండా ఏందంటే గురువులంటే ఏంటంటే వాళ్ళు మనకంటే ముందుగా నేను ఏ విధంగా ఆత్మజ్ఞాని అని తెలుసుకుంటారనమాట. ముందుగా తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు గురువు అయ్యారు. సో అది మీరు ముందుగా తెలుసుకుంటే మీరు గురువు అవుతారనమాట. కానీ తెలుసుకోవడంలో ఉన్న టైం డిఫరెన్స్ తప్పిస్తే స్వతహాగా ఏందంటే అందరూ గూడా బై బర్త్ ఆత్మజ్ఞానులనమాట. సో ఇంకొకటి ఏందంటే భారతదేశంలో పుట్టడం ద్వారా బై డిఫాల్ట్‌గా ఈ యొక్క కల్చర్, ఈ యొక్క వారసత్వం అంటే ఈ నాలెడ్జ్ అనే వారసత్వం ఆటోమేటిక్‌గా మనకు వస్తూ ఉంటది. ఆటోమేటిక్‌గా మనం ఎక్కడికెళ్ళినా టెంపుల్‌కెళ్ళినా, చుట్టాలింటికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా గూడా ఒక రకంగా వస్తూనే ఉంటదనమాట. సో అది అదొక మనకు అదృష్టం. బయట ఎక్కడ వేరే ప్రపంచంలో ఎక్కడ ఉండదు. రెండోది ఏందంటే ప్రపంచం మొత్తానికి మనిషి ఎట్లా బతకాలో చెప్పినటువంటి నాలెడ్జ్ మన భారతదేశం నుంచి నాలెడ్జ్ అన్నమాట. అంటే భారతదేశానికి ఉన్న ముఖ్యమైన గుర్తింపు ఏందంటే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్ అనేది సెకండరీ. దానికంటే ముందు ఏందంటే ఈ నాగరికత. మనిషి ఎట్లా బతకాలి ఏందనేది చెప్పిన నాగరికత, ఈ నాలెడ్జ్ అనేది మన సమాజం నుంచి అక్కడికెళ్ళిందనమాట. అక్కడికెళ్ళి వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు డెవలప్ అవుతున్నారు. మనం ఇంప్లిమెంట్ చేయకుండా మనం కొంచెం స్లోగా ఉన్నాం అన్నమాట. అదొక డిఫరెన్స్. శంకర్ మాస్టర్, మీరు మన ఆత్మజ్ఞాని ప్రోగ్రామ్‌కి వచ్చినటువంటి వెంకటేశ్వర్లు గారు చెప్పిన యొక్క మెసేజ్ ఒకసారి మీ ఒపీనియన్ అంటే మీరు విన్న దాని తర్వాత మీరేం చెప్పాలనుకుంటున్నారో ఒకసారి చెప్పండి. మాస్టర్ శంకర్ మాస్టర్ వీడియో ఆన్ చేయండి. నమస్కారం సార్. నమస్తే అండి. చాలా బాగుంది సార్ మీ యొక్క క్లాసు.
ఇంకా భగవద్గీత యొక్క అసలు మీరు భగవద్గీత విన్న తర్వాత మీరు మీ లైఫ్ ని ఎలా చేంజ్ చేసుకున్నారు, మీలో వచ్చిన మార్పులు అనేవి చాలా అద్భుతంగా వివరించారు సార్. అది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆదర్శంగా ఉంది. థ్యాంక్ యూ సార్. డౌట్స్ అయితే ఏం లేవు, క్లాస్ అయితే బాగుంది. థ్యాంక్ యూ సార్. సరే, ఓకే. నమస్తే అండి. నెక్స్ట్ భిక్షమయ్య మావయ్య, మీరు మీ ఒపీనియన్ చెప్పండి. క్లాస్ విన్న తర్వాత ఎలా అనిపించింది? అందరికీ నమస్కారము. నమస్తే బాబు. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకు అందరికీ మరొకసారి నమస్కారాలు. మన వెంకన్నకి కూడా మాస్టర్ గా నమస్కారము. మొత్తం మీద మీ అనుభవము వినే భాగ్యము నాకు లభించినందుకు నేను వ్యక్తిగతంగా చాలా సంతోషిస్తున్నా. హూ ఆర్ యు అనే దానికి సమాధానం ఏంటంటే, మీరు అన్నది వాస్తవం. ఈ శరీరంలో ఉన్న భాగాలన్నింటిది ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ అన్నీ వచ్చేస్తే దొరుకుతుంది అనేది మీ సమాధానం. అది ఎక్కడ ఉంటది అనే విషయం తెలియనప్పుడు వాళ్ళకు దొరకడం జర కష్టమవుతుంది. కాబట్టి అది ఆత్మ అనే విషయాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. భగవద్గీత చెప్పేదే అది. ఆత్మ అనుకోవాలి. నేను ఆత్మను ఈ కర్మేంద్రియాలతోని నేను చేయిస్తూ ఉన్నాను. ఆ పరమాత్మని యొక్క ఆజ్ఞ మేరకి ఈ కర్మేంద్రియాలతో, ఈ శరీరంలో ఉన్న కర్మేంద్రియాలతో ఈ ఆత్మ నడిపిస్తుంది. అంటే నేను అంటే ఇక్కడ ఆత్మ అని తెలుసుకోగలగాలి. అంటే ఆత్మజ్ఞాని తెలుసుకోగలుగుతారు. భగవద్గీత స్టడీ చేసిన వాళ్ళు కానివ్వండి, బ్రహ్మకుమారీస్ కానీ దీని ద్వారా మనం పొందే అవకాశం ఉంది. కాబట్టి ఆత్మ హు అంటే నేను ఆత్మను, ఈ కర్మేంద్రియాలతోని నా యొక్క ఇంకోటి మీరు మంచి ఉదాహరణ చెప్పారు. నేను ఎన్నోసార్లు అనుకునేవాడిని, శివుని ఆజ్ఞ లేనిది చీమైనా పుట్టదు అనేది. వాస్తవంగా ఆ భగవంతుని యొక్క సృష్టి వల్లనే మనం జన్మ తీసుకుంటున్నాం. మనం జన్మ తీసుకుంటున్నప్పుడే మన యొక్క హిస్టరీ మొత్తం కూడా ఈ ఆత్మలోనే ఫీడ్ అయి ఉంది. ఆ ఫీడ్ అయినదే మనకి తిరుగుతూ ఉంది. మన పాత్ర మొత్తం పోషించడం జరుగుతుంది. అందుకనే కొన్నిసార్లు ఎంత మంచి మనము చేద్దామనుకున్నా కానీ ఆ ప్రయత్నము కాకుండా చెడు ముందుకు వస్తుంది. అంటే మనం పూర్వజన్మలో చేసిన కర్మల వలన ఆ యొక్క అంతరాయాలు వస్తాయి. అయితే ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి ఈ యొక్క ఏంటంటే అంతరాయాలను, సుఖాలను రెండింటిని సమానంగా సమతౌల్యం చేసుకుంటూ ముందుకు పోగలుగుతాడు. అదే ఆత్మజ్ఞానం లేనివాడు, అరే నేను ఇంత కష్టపడ్డా, ఇంత ఖర్చు పెట్టా, మంచిగా ఎంటెక్ చదివా, ఎంఏ చదివినా, అయినా నాకు అనుకున్న పోస్టు లెక్చరర్ రాలేదు, నేను ఎడ్జిటీగా చేస్తున్నా అని దిగులు చెందుతాడు. కానీ ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఇదే బాబా ఇచ్చిండు, ఇదే భగవంతుడు ఇచ్చిండు, దీంతోనే బతకగలుగుతాను అని ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతే అన్ని సాధించవచ్చు. కాబట్టి అది సత్యమైన విషయం. భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా మనము ఏ పని చేయలేము. కానీ అట్లనే ఊరుకోవద్దు. మన కృషి మనం చేయవలసిందే. ఆ కృషిలో చేస్తున్న దానికి ఫలితం ఏదైనా సవ్యంగా స్వీకరించుకోవాలి. శుభాన్నైనా అశుభాన్నైనా, విజయాన్నైనా అపజయాన్నైనా అని భగవంతుడు చెప్తున్నాడు. ఆత్మజ్ఞానం చెప్తున్నది. ఇది విషయం. అర్థమైంది ఎంకన్నా? అంటే ఆత్మ అంటే నేనెవరిని? నేను ఆత్మ. మరి నేను దేంతో చేస్తున్నాను? ఈ యొక్క భగవంతుడు ఇచ్చిన ఈ శరీరంతో, నేను ఈ కర్మేంద్రియాలతో చేస్తున్నాం. మనం ఈ కర్మేంద్రియాలతో చేస్తున్నప్పుడు ఆ పాత్ర ఆల్రెడీ మనం ఫీడ్ అయి ఉన్నది. దాని ప్రకారంగానే మనం నడుచుకుంటున్నాం. అవి కొన్ని సఫలం కావచ్చు, లేకపోతే అసఫలం కావచ్చు. ఆ రెండిటిని కూడా సమతుల్యం చేసుకోవాలి.
విజయము పొందినప్పుడు చాలా ఆనందంగా ఉండడం, అపజయం పొందితే అయ్యో నేను ఇట్లా అయిపోయినా అని కుంగిపోవడం జరగద్దు. రెండింటిని సమానంగా స్వీకరించుకున్నప్పుడు మన మన ఆత్మ ఎలాంటి కిందికి మీదికి కాకుండా సమతౌల్యంగా ఉండడానికి ఈజీగా ఉంటది అనేది బాబా జ్ఞానం చెప్తుంది. భగవంతుడు ఇచ్చిన జ్ఞానం, దాన్నే బ్రహ్మ జ్ఞానం అని చెప్పడం జరుగుతుంది. అదే మన గీతా జ్ఞానం కూడా బాబా చెప్పింది, శివబాబా చెప్పింది, శివుడే. ఆ యొక్క శ్లోకాలు మొత్తం కూడా దీని భావమే. మానవుని యొక్క జీవన విధానం ఎలా ఉండేది అనేది చెప్పేది భగవద్గీత. మొత్తం ప్రపంచంలో ఉన్న ఉన్నతమైన గ్రంథాలలో భగవద్గీత చాలా గొప్పనైనది, అది వాస్తవమైనది. ఇంకోటి కూడా మీరు బాగా చెప్పారు. భగవద్గీతను ఏ వయసు వాళ్ళు చదవచ్చు, అన్ని వయసుల వాళ్ళు చదవచ్చు. చదవాలనే జిజ్ఞాస కలిగి ఉంటే రోజు స్కూల్కు పోయే వాళ్ళు కూడా 1 గంట దానికి కేటాయించవచ్చు. అన్ని స్టేజీల వాళ్ళు, జిజ్ఞాస ఉన్న ప్రతి ఒక్కరూ, స్కూల్కు పోయే విద్యార్థుల నుండి, చిన్న వయసు నుండి వృద్ధ వయస్సు వరకు, చనిపోయేంత వరకు ఏ వయసులో ఉన్న వాళ్ళు కూడా భగవద్గీతను పఠించవచ్చు, వినవచ్చు. దాని సారాంశం వినడంలో తప్పు లేదు. ఇంకా మాస్టర్స్ ఇక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ మేము పిఎస్ఎస్ఎం పత్రిజీ గారి ద్వారా మేము ధ్యానం నేర్చుకుంటూ ఉన్నాము. వారి సందేశం మేరకే ఇక్కడ ఈ ఆత్మజ్ఞాని రెగ్యులర్ గా క్లాసెస్ వినాలని చెప్పేసి పెట్టుకున్నాము. ఇక్కడ ధ్యానం ఒకటే కాదు, ధ్యానంతో పాటు స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అనేది కంపల్సరీ ఉండాలని చెప్తూ ఉంటారు. అయితే మేమేంటంటే ధ్యానం కంపల్సరీ చేస్తూ ఉంటాము. స్వాధ్యాయం అంటే బుక్స్, అంటే జ్ఞాన బుక్స్ చదవడం. కాబట్టి నాకు అక్కడ ఒక థాట్ వచ్చింది ఏంటంటే, మీరు ఆల్రెడీ ఇది భగవద్గీత చదువుతున్నారు. అది నిజానికి మామయ్య చెప్పినట్టు ఫస్ట్ మంచి గ్రంథం, అంటే మంచి పుస్తకము. నాకు అనిపించింది మీలో ధ్యాన బుద్ధి చాలా ఉన్నది. నిజం చెప్పాలంటే ధ్యానం చేసే వాళ్ళు ఆచరిస్తున్నారా లేదా అనేది వారికి తెలుసు. నాకైతే అనిపించింది ఏంటంటే, నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. ఇక్కడ మేము ధ్యానం ద్వారా నేను నేర్చుకుంది ఏంటంటే, అవును కదా, ఈ ధ్యానం మేము నేర్చుకున్నవి ఆల్రెడీ ఇక్కడ వెంకటేశ్వర గారిలో కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఒకసారి ఇది స్వాధ్యాయంలో భాగంగా మిమ్మల్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి మాకు తెలియంది నేర్చుకోవాలి అని చెప్పేసి ఒక థాట్ తో మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. మీ యొక్క జ్ఞానాన్ని కూడా మాకు చక్కగా అందించారు. అంటే స్వాధ్యాయం అంటే దానికి మనకి 7వ చాప్టర్ లో చెప్తారనమాట. మనుష్యానాం సహస్రేషు అంటారు. అంటే మనుష్యానాం అంటే మనుషులలో, సహస్రేషు అంటే లక్షలలో అన్నమాట. అంటే వందలు వేలు కాదు, లక్షల కోట్లలో మనుష్యానాం సహస్రేషు అంటే అంత మందిలో కూడా ఈ జ్ఞానం కోసం తప్పించే వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. అంటే 1-2 ఉంటారు. అంటే మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఇప్పుడు ఒక గుడి ఉందనుకోండి, గుడి దగ్గరికి ఎంతమంది వెళ్తామంటే జనరల్గా, సపోజ్ ఏదైనా టెంపుల్, సాయిబాబా టెంపుల్, వెంకటేశ్వర టెంపుల్ ఉందంటే గుడి దగ్గరికి ఒక ఆదివారం వస్తుందంటే 100 మంది 200 మంది అట్లా దర్శనానికి వెళ్తాం అనమాట. తర్వాత ఇప్పుడు గుడి పక్కన పెడితే, ఇప్పుడు ఏదైనా అయ్యగారి దగ్గరికి ఏదైనా కనుక్కోవాలంటే ఎంతమంది వెళ్తాం? చాలా మంది వెళ్తాం కదా, ఎందుకంటే మనకు నమ్మకం. తర్వాత ఇప్పుడు సపోజ్ ఏదైనా వాస్తు చూసే మనిషి దగ్గరికి వెళ్ళాలంటే దానికి కొంతమంది వెళ్తారు అనమాట. సపోజ్ ఒక 100 మందిలో 100కి 100 మంది గుడికి పోతాం జనరల్గా. సో 100 మందిలో ఈ ఒక 80 మంది అయ్యగారి దగ్గరికి పోతాం. సరే, ఒక 20 మంది నమ్మకపోయినా. సో 100 మందిలో డాక్టర్ దగ్గరికి ఎంతమంది పోతాం? ఒక 10 మంది పోతాం. కానీ ఇటువంటి నాలెడ్జ్ కావాలని 100 మందిలో ఎంతమంది పోతారంటే 0 అనమాట. అంటే 100 మందిలో ఒక్కరు కూడా పోరు అనేది మన భగవద్గీతలో క్లియర్గా 7వ చాప్టర్లో మెన్షన్ చేసి ఉందన్నమాట. అందుకే మనుషులలో లక్ష కోట్లలో ఒక్కరు, లక్షలలో కాదు, 1 లక్ష 2 లక్షలు కాదు, మెనీ ల్యాక్స్ అనమాట. అన్ని లక్షలలో ఒక్కరే ఆ జ్ఞాన అనుభవానికి తెచ్చుకుంటారని క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇప్పటికి కూడా అదే జరుగుతూ ఉంది. సో ఇప్పటికి కూడా గురువు గారు ఏమని చెప్తారంటే, నరేంద్ర మోడీ చేసే ప్రైమ్ మినిస్టర్ జాబ్కి ఎంత విలువ, బజార్లో మున్సిపాలిటీ వర్కరు చీపురు తీసుకుని రోడ్డు తుడిచే
మనిషి కూడా అంతే వాల్యూ అన్నమాట. ఎవరి విధి వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఆ ఆ దేవుడు నరేంద్ర మోడీకి ఆ పని ఇచ్చాడు. ఈ మనిషికి ఈ పని ఇచ్చాడు. సో ఇచ్చిన పని మనం సక్రమంగా చేస్తున్నామా లేదు, దట్స్ ఆల్. మన కర్తవ్యం మనం చేస్తున్నామా లేదు, అది చేసినంత వరకు వీఆర్ ఆల్ హ్యాపీ అన్నమాట. మనం వేరే దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మన కర్తవ్యం ఏంటి, మనం దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నామా లేదు, అంతవరకు చూసుకోగలిగితే మీరు భౌతికత చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే, మీరు సంతోషంగా ఉంటారన్నమాట. ఓకే. ఓకే. చాలా చక్కగా చెప్పారు. అసలు నిజం చెప్పాలంటే ఇవన్నీ వింటూ ఉంటే రెగ్యులర్‌గా ఇక్కడ పత్రిజీ గారు చెప్పినటువంటి మెసేజెస్ అన్నీ కూడా మీ నుండి మాకు అందినట్టు అనిపించినది.